దేశాల మధ్య ఉండే సరిహద్దు గీతలను దాటొద్దని మానవులకు తెలుసు. అందుకే మనం ఆ పని చేయము. కాని వాలస్ లైన్ దగ్గర నివసించే ఆ జంతువులకు ఆ రేఖ దాటి మరో వైపునకు వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? పక్షులు, జంతువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తుండటం సాధారణంగా జరిగేదే. కాని వాలస్ లైన్ అనే ఊహాజనిత రేఖ దాటి ఏ జీవులు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు వెళ్లలేవు. ఈ లైన్ ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో ఉంది. దీనికి ఓవైపు ఆగ్నేయ ఆసియాలో కనిపించే ఆసియా ఏనుగులు, నీటి దున్నలు, పులులు, ఖడ్గమృగాలు, ఒరాంగుటాన్లు, ప్రొబోసిస్ కోతులు, గిబ్బన్లు, ఎల్లో హెడెడ్ వీవర్, కాపర్స్మత్ బార్బెట్, జపనీస్ త్రీ టోర్ వుడ్పక్కర్ అనే జీవులు నివసిస్తాయి. మరోవైపు ట్రీ కంగారూలు, కోలాలు, కొమోడో డ్రాగన్, కాకటు, నార్థన్ కాసోవరి లాంటి జీవజాతులు కనిపిస్తాయి. నిజానికి ఈ రెండు ప్రాంతాలు, దీవులు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఈ జీవజాలం ఇప్పటికీ కలిసిపోలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లలో ఉండే చేపలు కూడా ఆ సరిహద్దులు క్రాస్ చేసి వెళ్లవచ్చు.